నేర్చుకోవాల్సిందే. పుట్టుకతో ఎవరికి రాదు. మీరేం దీంట్లో సిగ్గుపడేది నాకు రాదనుకుంటారేమో అనుకునేది ఏం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే ఇక్కడ మీరు ఏంటంటే ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారట ఓటుకి, టీడీపీ వాళ్ళు 1000 రూపాయలు 1500 ఇస్తారట. అదే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? మనం డబ్బులు ఇస్తామా? అది ఇవ్వము. మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఇస్తారు ఓటు? ఎందుకు వేయాలి ఓటు? రామా చెప్తున్నా దయచేసి రండమ్మా. ఎవరన్నా అంటే మీకు ఎంత అవగాహన ఉంది? మీరు కరపత్రం ఇచ్చి మీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏంటంటే ఓటు వేయడమ్మా. డబ్బు ప్రభావితం చేస్తుంది. మనం ఇచ్చే 1000 రూపాయలు, టీడీపీ వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు, వైసీపీ వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 1500కు జనాలు మొగ్గు చూపుతారు. మనం డబ్బులు ఇవ్వకుండా ఓట్లు వేయండి అంటే ఎవరు వేయరు. సో మనము వాళ్ళకు నచ్చజెప్పే విధానము, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధానము ఉండాలి. అది మీకు తెలుసా తెలీదా? తెలిసిందే ఎవరైనా వచ్చి మాట్లాడితే మేము తెలియదంటే నేను చెప్తాను. తెలుసుకోండి. దయచేసి ఆమా तो बात करना है अब बोलते तो बात हम बोलते बच्चे को खाना मैं मारो बच्चे मैं करो किसके చెప్పారు మీకు ఎంతవరకు అవగాహన వచ్చింది అది కూడా తెలుసుకోవాలి. ఊరికి వెళ్ళి పోయినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అందరూ ఓటేయండి అంటే అందిజీ ఓట్లు వచ్చే పార్టీ అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఓట్లు అందిజీ రావడం జనాలు అందరికీ వచ్చిన ఏ పార్టీకైనా కూడా మీకే ఓటేస్తామంటారు అంటారా? అంట ప్రజలు మనకన్నా బాగా తెలివైన వాళ్ళు, మనకన్నా చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. ప్రత్యేక హోదా మనకు రాష్ట్ర కార్యక్రమాలు కాబట్టి మనం అర్థం కోరుకుంటున్నాం. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మనకు కావాలని తెలియజేశారు. ఈ పథకాల ద్వారా మనం మామూలు తాత్కాలిక పథకాలు ఇస్తున్నారు, వాళ్ళు చెప్పినవన్నీ ఏమి చేయడం లేదు. అందుకే మనం ప్రత్యేక హోదా మనకు కావాలని రావడానికి మనం సపోర్ట్ చేసుకోవట్లేదని బాగా చెప్పింది. ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు ఇస్తాము అన్నారు. ప్రత్యేక హోదా వస్తే మన పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి కాబట్టి మనమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. అంటే ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుంది? ఈ రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుంది? పరిశ్రమలు ప్రత్యేక హోదా అంటే ఎందుకు ఇవ్వాలి రాష్ట్రానికి? ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి విభజన చేసే సమయంలో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వాలా, రాజధాని లేదు కాబట్టి రాష్ట్రం అప్పుల్లో విభజన చేస్తున్నాం కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఆయన ప్రతిపక్ష హోదా కూడా కాదు, ఒక నాయకుడు ఉన్నారు. ఆయన ఏమన్నారు? 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలా అన్నారు. తెలుసా మమ్మీకి? బీజేపీలో వెంకయ్య నాయుడు అని ఒక ఆయన ఉండే, ఆయన ఏమన్నారు? 10 సంవత్సరాలు కూడా సరిపోదు, 15 సంవత్సరాలు ఉండాలా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ఇండస్ట్రీస్ రావడానికి అంటే ఏదైనా ఫ్యాక్టరీలు అవి రావాలంటేనే 5 సంవత్సరాలు అవుతుంది, అవి నిర్మించుకోవడానికి ఇంకో 5 సంవత్సరాలు అవుతుంది. సో 15 సంవత్సరాలు ఇస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రాయితీలు వస్తాయి. సో 15 సంవత్సరాలు కావాలా. మోడీ గారు కూడా తిరుపతికి వచ్చి తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము అని అన్నారు.
ఆ ప్రత్యేక హోదా అనేది అంశాన్ని మర్చిపోయి ప్రత్యేక ప్యాకేజ్ కిందికి మరల్చినారు. ఎవరు చంద్రబాబు నాయుడు 20,000 కోట్లు ప్యాకేజ్ ఇస్తాము, ప్రత్యేక హోదా అనేది ముగిపోయిన అంశము, అది ఇవ్వడం సాధ్యం కాదు, మీకు ఇస్తే అన్ని రాష్ట్రాల వాళ్ళు అడుగుతారు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేము. తెలుసమ్మా మీకు ఇది? ఎవరికైనా అవగాహన ఉందా? ఇవి చెప్పాలని నేను లేదు. ప్రత్యేక హోదా అనేది వస్తే ఈ రాష్ట్రంలో చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే రాయితీ ఇస్తారు, వాళ్ళకి ట్యాక్స్లు ఉండవు. వచ్చిన వాళ్ళ ఫ్యాక్టరీస్ కట్టుకునే వాళ్ళకి భూమి ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వమే భూమి ఇస్తుంది, ఫ్రీగా భూమి ఇస్తుంది, వాళ్ళకు ట్యాక్స్ పెట్టకుండా భూమి ఇస్తారు. కాబట్టి వాళ్ళకి ఫ్యాక్టరీలు కట్టుకోవడానికి, ఫ్యాక్టరీలు నిర్మించుకోవడానికి మొగ్గు చూపుతారు. ఆ ఫ్యాక్టరీలు రావడం వల్ల ఏమవుతుంది, మన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాలు దొరికితే ఏమవుతుంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 10,000 ఆటోలకి, చేనేత కార్మికులకు 10,000 అని, ఆ కులం వాళ్ళకి 5,000, వీళ్ళకి 10,000 ఇస్తున్నారు కదా, దాని గురించి మన సంవత్సరం అంతా వేచి చూడాల్సిన అవసరం లేదు. మన పిల్లలే ఉద్యోగాలు చేస్తారు, నెలకు 30,000, 40,000 సంపాదిస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చి మన కుటుంబాన్ని పోషిస్తారా పోషించరా? ప్రత్యేక హోదా అవసరమా అవసరం లేదా రాష్ట్రానికి? మన చుట్టుపక్కల కర్నూలు ఒక ఫ్యాక్టరీ అని ఉందా, ఉన్న కార్పొరేట్ ఫ్యాక్టరీ మూతపడిందే లేదా, పేపర్ మిల్ మూతపడిందే లేదా? ఆ కార్మికులంతా ఈరోజు ఏం చేస్తున్నారు, వలస కూలీలుగా మారి అక్కడ ఇక్కడ పని చేసుకొని చిన్నగా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అదే అక్కడ ఉద్యోగాలు ఉంటూ 20,000, 30,000 జీతాలు వస్తాయి, కుటుంబాన్ని ప్రశాంతంగా పోషించుకుంటారు పని చేసుకొని. సో ఈ ఫ్యాక్టరీలన్నీ మూతపడడానికి కారణం ఎవరు?